తమిళనాడులో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలంతా ఏమైపోయారు? అచ్చంగా జైల్లో ఖైదీలాగానే వాళ్ళ పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళల్లో ఏ ఒక్కరు పన్నీర్ సెల్వానికి మద్దతు పలికే ప్రయత్నం కూడా చేయకుండా చూసేందుకు శశికళ మనుషులు మన్నారుగుడి మాఫియా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటోంది. వాళ్ళ పరిస్థితి దాదాపుగా కిడ్నాప్ అయినట్లే ఉన్నట్లుగా భావిస్తున్నారు. వీళ్ళందరినీ సుదూర ప్రాంతానికి తీసుకువెళ్లారని, ముందుగానే అక్కడ మొబైల్ జామర్లు కూడా ఏర్పాటు చేసి ఏ ఒక్కరికి సిగ్నల్ అన్నదే లేకుండా చేశారని చెబుతున్నారు. సెల్ ఫోన్లు తీసేసుకున్నా ఎవరి వద్దనైనా రెండో ఫోన్ రహస్యంగా ఉంటే అది కూడా పనిచేయకుండా ఉండేందుకు ఇలా చేసినట్లుగా తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలను ఈస్ట్ కోస్ట్ రోడ్లోని గోల్డెన్ బే రిసార్టులకు తరలించారు. అక్కడ వందల సంఖ్యలో శశికళ మనుషులు కాపలా కాస్తున్నారు. ఎప్పుడూ అక్కడుండే సెక్యూరిటీని పక్కకు తప్పించి మరీ వాళ్ళు ఆ బాధ్యత తీసుకున్నారు. ఎవ్వరిని లోపలకు వెళ్లనివ్వకుండా, ఎవరు బయటకు రాకుండా చూస్తున్నారు. సాధారణ రోజుల్లో ఆ రిసార్ట్ వద్ద కేవలం ప్రవేశ ద్వారం వద్ద మాత్రమే సెక్యూరిటీ ఉండేది. కానీ ఇప్పుడు దాదాపుగా ప్రతి 100 మీటర్లకు ఒకరి చొప్పున కాపలా కాస్తున్నారు. అలా రిసార్టుకు కిలోమీటర్ దూరం వరకు ఈ సెక్యూరిటీ ఉంటోంది. ప్రధానంగా జర్నలిస్టులు, టీవీ ఛానళ్ల సిబ్బంది అక్కడకు చేరుకోకుండా ఆపుతున్నారు. ఎప్పుడూ రిసార్టులలో అందుబాటులో ఉండే వైఫైని కూడా అక్కడ ఆపేశారు. ల్యాండ్ లైన్ ఫోను లేదు, ఇంటర్నెట్ కూడా పూర్తిగా ఆపేశారు. పేపర్లు, టీవీలు ఏవి అందుబాటులో లేవు. అసలు బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆ ఎమ్మెల్యేలకు తెలిసే అవకాశం లేనే లేదు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి హోటల్ సిబ్బంది కాఫీలు, టీలు ఇచ్చే వంకతో ప్రతి అరగంటకు అక్కడికి వెళ్లి వాళ్ల మాటలు వింటున్నారు. ఇది కొన్నిసార్లు గొడవలకు కూడా దారితీసినట్లుగా తెలుస్తోంది. తమ గదుల వద్దకు ఎందుకు వస్తున్నారని కొందరు ఎమ్మెల్యేలు వాళ్లను ప్రశ్నిస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ బఫేలో ఇడ్లీ, వడ, దోశ, పొంగల్ లాంటి వాటితో పాటుగా మధ్యాహ్నం భోజనంలో చేపలు, మటన్ కర్రీ, రకరకాల కూరలు, బిర్యానీలు, థాలీలు, డిజర్టులు ఇలా అన్నీ ఉంటున్నాయి. ఇక మద్యం ప్రియుల కోసమైతే ఏర్పాట్లు కూడా భారీగానే ఉన్నాయి. వీటన్నింటితో సకల మర్యాదలు చేస్తున్నా చీమ చిటుక్కుమనగానే తెలిసేలా చిన్నమ్మ మనుషులు జాగ్రత్తలు పడుతున్నారు.